హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ మెగా డిఎస్సికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి అయితే మాట్లాడదామండి. సో ఇక్కడ చూడొచ్చు, మెగా డిఎస్సిలో 1143 పోస్టులు అని చెప్పేసి ఉమ్మడి గుంటూరు జిల్లా కేటాయింపు సబ్జెక్టుల వారీగా జాబితా సిద్ధం చేసిన విద్యాశాఖ. సో దాని గురించి మనం కంప్లీట్గా స్టెప్ బై స్టెప్గా అయితే మాట్లాడుకుందాం. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి గైస్. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. డైలీ ఇలాంటి అప్డేట్స్ అనేవి మన ఛానల్లో అందుబాటులో ఉంటాయి. సో ప్రభుత్వం మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదలకు సన్నాహాలు చేస్తుంది. జిల్లాల వారీగా ఇప్పటికే పోస్టుల వివరాలు ప్రభుత్వం సేకరించింది. ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి 1143 పోస్టులు మెగా డిఎస్సి ద్వారా భర్తీ కానున్నాయి. సో గుంటూరు జిల్లాకు సంబంధించి 1143 పోస్టులు. విద్యాశాఖ సేకరించిన వివరాల ప్రకారం ప్రభుత్వ జెడ్పీ యాజమాన్యాల ఆధ్వర్యంలో స్కూల్ అసిస్టెంట్ తెలుగు 35, హిందీ 54, ఇంగ్లీష్ 61, గణితం సంబంధించి ఇలా తదితర పోస్టులు అయితే ఉన్నాయి. ఇది కంప్లీట్గా ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి. అదేవిధంగా చూసుకుంటే కనుక 24న డిఎస్సిపై అవగాహన సదస్సు. సో ఈ నెల 24 తేదీన అయితే దానికి సంబంధించి అవగాహన సదస్సు అయితే నిర్వహిస్తున్నట్టు కాంపిటీషన్ సక్సెస్ సైకాలజీకి సంబంధించి డైరెక్టర్ రామన్ శుక్రవారం ఒక ప్రకటన అయితే చేశారు. ప్రభుత్వం భర్తీ చేయబోతున్న 16,347 పోస్టుల భర్తీకి సంబంధించి ప్రిపరేషన్ అండ్ పరీక్ష విధానంపై అభ్యర్థులకు ఉచిత అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు. బ్రాడీపేట 2/11 కాంపిటీషన్ సక్సెస్ కాలేజీ సమావేశాల మందిరంలో ఉదయం 10 గంటలకు జరిగే ఈ అవగాహన సదస్సులో మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణ్ రావు వక్తగా పాల్గొని అవగాహన అయితే కల్పించబోతున్నారు. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా వెళ్ళొచ్చు. వివరాలకు సంబంధించి బ్రాడీపేటలోని కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. అదేవిధంగా ఇక్కడ చూసుకోవచ్చు, ఎస్సీ వర్గీకరణ రూల్స్ అనేవి విడుదల, రాష్ట్రంలో అమలుకు అంతా సిద్ధం. 3 గ్రూపులుగా రిజర్వేషన్ ఫలాలు. మహిళల రిజర్వేషన్కి సంబంధించి 33% ఆయా గ్రూపుల సమాంతరంగా అమలు. అర్హులు లేకుంటే రెండో నోటిఫికేషన్. సందేహాలపై ప్రభుత్వంతో చర్చించే ఛాన్స్ అని చెప్పేసి రాష్ట్ర సర్కారు నియామకాలు వర్తింపు అని చెప్పేసి అయితే చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఎస్సీ వర్గీకరణ అమలుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. దీనికి సంబంధించి ఎస్సీ వర్గీకరణ రూల్స్ 2025 నోటిఫికేషన్ విడుదల చేసింది. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఏపీ షెడ్యూల్ కులాల ఆర్డినెన్స్ 2025ను గురువారం జారీ చేసిన సంగతి అయితే తెలిసిందే. దీని అమలుకు విధి విధానాలతో కూడిన నిబంధనలు ప్రభుత్వం శుక్రవారం విడుదల చేస్తుంది. సో ఇది గైస్ కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అయితే కనుక ఈ వీడియో నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ. బాయ్.